దాటేస్తారు, దాటేయలేరు. అయితే నాది ఒక ప్రశ్న సార్, చెప్పండి. సాక్షాత్తు ప్రధానమంత్రి మీ వెనకబడిన తరగతులకు చెందినవాడు, ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇప్పుడు రాజ్యం ఎవరి చేతుల్లో ఉందని మీకు ఒక ఆఫీసర్ ఉన్నాడండి, ఒక స్టేట్లో, ఒక గుంటూరు జిల్లా అనుకుందాం, ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఆఫీసర్ ఏ కులం వాడైనా అక్కడ రాజకీయంగా ఏ కులం రాజ్యం వెళ్తుందో దానికి అనుగుణంగా అది చేయాల్సి వచ్చిన పరిస్థితులు ఈ రోజు వచ్చినాయా లేదా? ఇప్పుడు టీటీడీ ఉందండి, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ ఏ కులం, మరి ఏఈఓ ఏ కులం, రెండు ఒకే కులం, పాలక కులం, ఒక ఈఓ ఏ కులం, బీసీ కులం. సో అక్కడ ఎట్లా నడుస్తుంది చూసారా మీరు? పరిస్థితులు ఎందుకు అట్లా తయారైనాయి? అంతకుముందున్న పార్టీ ఏం జరిగింది, ముగ్గురు ఒకే కులం వాళ్ళని పెట్టారు, వాళ్ళ కులమే, ఎవరిని చూసినా వాళ్ళే. అంటే వీళ్ళ అధికారాన్ని ఒక టైం పంచుతున్నట్టు కనపడుతూ పంచకుండా ఉండటం, లేదా యథేచ్ఛగా అధికారం మాదే అని చెప్పి చేయడం. సో మీరు ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ చేతుల్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, బీజేపీ చేతుల్లో, ఆర్ఎస్ఎస్ చేతుల్లో, విహెచ్పి చేతుల్లో ఉన్నప్పుడు మరి పాలన ఆర్హంగా ఆయన చేయాల్సి వస్తుంది. అందుకే చేస్తున్నాడు. లేకపోతే ఓబీసీ అయ్యుండి కులగణన ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు. చెప్పలేని కారణాలు ఏంటి? అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఆయనకు వెసులుబాటు ఉండదు కాబట్టి ఆయన చేయడు. సో నాబోటివాడు ఎందుకు బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నాడు? బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటే ఈ విషయం నేను మాట్లాడగలను, చేయగలను, రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మేము చేసి చూపిస్తాం. ఇదే నేను ఇంకో పార్టీలో ఉంటే, మనకున్న రెండు కుల పార్టీల్లో ఉంటే వాళ్ళకి అనుగుణంగా నేను కులగణన గురించి మాట్లాడటానికి ఉండదు. మనకి కొంత డెమోక్రటిక్గా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది కదా సార్, ఆయన 88% ఈజ్ రిప్రజెంటేటింగ్, యాజ్ ఈ rightly claimed, is representing 88% of the oppressed sections of the society. తాడిత పీడిత విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధి ఆయన. జనం కూడా నమ్మారు. అందుకనే ఇప్పుడు ఆయన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఆయన కూడా పార్ట్నర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, అలానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో పార్ట్నరు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుంది, ఇది అయిపోయింది. దాని ప్రకారం వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి చూస్తున్నారు. అదే మాదిరిగా ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ ఒక లడ్డూ వివాదం మీద స్పందిస్తున్నాడు, లేకపోతే అక్కడ తొక్కిస్లాట జరిగినప్పుడు స్పందిస్తున్నాడు, లేకపోతే సోషల్ మీడియాలో ఎవరికో ఇబ్బందులు పడినాయి అంటే ఆయన విరుచుకుపడుతున్నాడు. మరి ఇది అవసరమైందండి కులగణన, ఆయన ఎందుకు విరుచుకుపడట్లేదండి? నాకు అర్థం కాదు. ఇక్కడ దాని మీద విరుచుకుపడవచ్చు, సెంటర్లో విరుచుకుపడవచ్చు, చేయొచ్చు కదా. మరి అట్లాంటి నాయకుడు, ఫ్రెష్గా వచ్చిన నాయకుడి నుంచి ప్రజలు చాలా ఆశిస్తున్నారు. నేను ఇంకా too early to comment upon him, but let me tell him through you that he has to take up this issue. కులగణన మీద ఇంకా మౌనం పనికిరాదు పవన్ కళ్యాణ్కి. హీ హ్యాస్ టు యాక్ట్. వేరే వేరే విషయాలు అవన్నీ చాలా టెంపరీ ఇష్యూస్ అండి. ఒక చిన్న బ్యారికేడింగ్ చేసి ప్రాపర్గా చేస్తే అలాంటి స్టాంపీడ్లు మళ్ళీ జరగవు. టెండర్ల దగ్గర లోపాయికారిక ఈ పాలక మండలి, టీటీడీ పాలక మండలి నిజాయితీగా ఉంటే నెయ్యిలో కల్తీ జరగదు. సోషల్ మీడియాలో ఎవరన్నా అసందర్భంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవడానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చాలు. పైనుంచి ఒక డీజీపీ నుంచి ఒక డైరెక్ట్ వెళ్తే డోంట్ స్పేర్ ఎనీవన్ అంటే అరికడతారు. అవి కాదండి అసలు సమస్య కులగణన. ఈ రోజున బీసీలు అందరూ కోరుకుంటున్నారు కులగణన. అలానే టీడీపీ మేనిఫెస్టోలో ఈ కూటమిలో ఆయన పాత్ర ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమని ఇచ్చారు టీడీపీ మేనిఫెస్టోలో? బీసీల సంరక్షణ చట్టం చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఎవరు మాట్లాడలే, అటు పవన్ ఇటు చంద్రబాబు. అలానే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దాని గురించి ఇద్దరు మాట్లాడట్లా. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయో బయటపడట్లేదు. తర్వాత కాన్స్టిట్యూన్సెస్ చేయందే రేపు స్థానిక సంస్థలు 34% చేసినప్పుడు కూడా కోర్టులు కొట్టేస్తాయి. మరి దాని మీద సర్వే చేయట్లేదు. సరే, ఇంకా నామినేటెడ్ పోస్టుల్లో జనాభా తక్కువ ఉన్న బీసీలకు ఇస్తామన్నారు. ఏమిచ్చారు చెప్పండి? ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఒక బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వరు? మీది నిజమైన బీసీ ప్రభుత్వం అయినప్పుడు బీసీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలే? మీకేనా అన్ని అధికారాలు? అంతా మీకేనా? మరి బీసీలకి అధికారాలు పంచరా? ఎస్సీలకు పంచరా? ఎస్టీలకు పంచరా? ముస్లింలకు పంచరా? ఇది అందరి ప్రభుత్వం కాదా, కొందరి ప్రభుత్వమేనా? మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. మీ ద్వారా ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కులగణన మీద త్వరితగతిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు తెలంగాణలో. అట్లనే సెంటర్లో బీజేపీ చేయాల్సిన పని బీజేపీ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కులగణన ఈజ్ నాట్ పానిషే.
అదేం దానివల్ల మొత్తం ప్రపంచం అంతా మారిపోద్దని నేను చెప్పను, బట్ అది మొదటి మెట్టు, ఏదో ఒక మార్పుకి అది శ్రీకారం చుట్టచ్చు. శ్రీకారం చుడుతుంది. మొదటి మెట్టు కులగణన ద్వారా రాజ్యాధికారాన్ని అందరికీ పంచమంటున్నాం, కొందరికే వద్దంటున్నాం. సార్